దేవా, నీకే నా ఆరాధన, మీకే మా స్తోత్ర బలులు చెల్లిస్తూ ఉన్నాము. మా హృదయాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడా, మీ పాదముల దగ్గరకు వచ్చాం. మా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు మా స్తోత్రాలు, మీకు మా వందనాలు, మీకే మా స్తోత్రాలు ప్రభువా. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు, మీకే స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి చేరిన మాకు మీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభువా. మీ వాక్యము దగ్గరకు మేము వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యములున్న జీవము మాకు మీరు దయచేయండి. వర్షము పడినప్పుడు విత్తనము ఎలాగో మొలకెత్తుతుందో అలాగూ మీ ఆత్మ జల్లులు మా మీద కురిపించండి. మీ వాక్యము మాలో ఫలించులాగున చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తున్నాం, మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యము మీరు గత వారము వాక్యం విన్నారు. పోయిన వారం విన్న వాక్యం ఏమిన్నామో ఒక మాటలో ఏమైనా చెప్పగలరా? దేనిని గూర్చి విన్నాం పోయిన వారం వాక్యం? ఏంటి పోయిన వారం మెసేజ్ ఏంటి? చెప్పాలి. దేనికి చెప్పాలి? దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే ఏది తాత్కాలికమైనది, ఏది శాశ్వతమైనది అని విన్నాం కదా. అంటే మనం తాత్కాలికమైన వాటి కోసమే ఎక్కువగా ప్రయాసపడతాము. దేవునితో ఉండే శాశ్వతమైన వాటిని తక్కువగా మనసు పెడతాం.
తక్కువగా మనసు పెడతాం. ఉదాహరణకి ధనవంతుడు ధనం సంపాదించే దాని మీద బాగా దృష్టి పెట్టాడు, ఐశ్వర్యవంతుణ్ణి కావాలని. కానీ సంపాదించడానికి సంపాదించాడు, కానీ ఆ ధనమంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన జీవితంలో ధనము తాత్కాలికమైనది అని ఆయనకు తెలియలే. ఆయన ఆత్మ వెళ్ళి ఎక్కడుంది? నరకంలో ఉంది. అది శాశ్వత కాలం ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం కదా, ఆయన గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు కూడా ఆ ధనవంతుడు నరకంలోనే ఏడుస్తున్నాడు, కాలిపోతున్నాడు. దాదాపు 2000 సంవత్సరాలు అయింది ఆయన గురించి బైబిల్లో రాసి. ఈ 2000 సంవత్సరాల నుండి నరకంలోనే కాలుతున్నాడు. ఇంకెన్ని వేల సంవత్సరాలు కాలాలి? ఇంకెన్ని సంవత్సరాలు ఆయన అగ్ని ఆరదు, పురుగు చావు. అంటే శాశ్వతమైన వాటిని గుర్చేమో పెద్దగా పట్టించుకోవాలి ఆయన. తాత్కాలికంగా ఉండే వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. కావున ప్రభునందు ప్రియరా, మన జీవితాల్లో తాత్కాలికమైనది అనగా అందము తాత్కాలికమైనదని విన్నాం, ఐశ్వర్యము తాత్కాలికమైనదని విన్నాం, ధనము మనతో ఎప్పుడూ ఉండదు. మన పేరు ప్రఖ్యాతులు, మన హోదాలు ఎప్పుడూ మనతో ఉండవు, అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనం చేసే స్నేహాలు కూడా ఏదో డీప్ ఫ్రెండ్స్ అని అనుకుంటాం, కానీ ఒట్టిదే అది. ఆ ఫ్రెండ్షిప్ కూడా తాత్కాలికమైనది, ఏదో ఒక రోజున చెడిపోతుంది. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనవి, వీటి మీద మనసు పెట్టకూడదు. శాశ్వతమైనవి ఏమని విన్నామంటే మనం పొందే రక్షణ. ఒక్కసారి రక్షణ పొందితే ఆ రక్షణ అలాగూ దేవునితో మనం నడుస్తూ 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 పరలోకానికి వెళ్ళి పరలోకంలో శాశ్వత కాలము మనం దేవునితో ఉంటాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ, హల్లెలూయా అని చెప్పండి. కాబట్టి దేని మీద దృష్టి పెట్టాలి? మనం శాశ్వతమైనది రక్షణ మీద దృష్టి పెట్టాలి. ఇంకా మనం ఏమన్నామంటే దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడతాం. చూడండి, అనగా ఆత్మలను సంపాదించటం, సంఘాలని కట్టడం, కుటుంబాలను దేవుని యొద్దకు నడిపించటం, అలాగే దేవుని రాజ్యం కొరకు మనకున్న ధనాన్ని ఖర్చు పెట్టి మనము ఏదో ఒకటి దేవుని పనిని చేయటం, త్యాగం చేయటము, వీటి ద్వారా దేవుడు మనకు పరలోకంలో ఫలితాన్ని ఇస్తాడు. ఇది శాశ్వతమైనది. వాక్యంలో చదివాము, ఎవరైనా మీరు ఉగ్గినుడు చన్నీళ్ళిస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. కాబట్టి దేవుని కొరకు నీవు చేసే త్యాగము, దేవుని సేవ కొరకు అది ఖర్చు పెట్టినప్పుడు అది మనకు పరలోకములో శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది. ఇది శాశ్వతమైనది. కావున శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టాలి అని మనం విన్నాం. ఈరోజు మరొకటి శాశ్వతంగా మనకుండేది ఏమిటి అని అంటే ఆయన కృప. చెప్పండి అందరూ, ఆయన కృప మన మీద శాశ్వతము ఉంటుంది. ఆమేన్. దేవుని కృప మన మీద శాశ్వతంగా ఉంటుంది. అందుకనే ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఉండాలి. మీరు గమనించారో లేదో కానీ తెల్లవారుజాము ప్రార్థన మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేయించేటప్పుడు మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిలో నేను ఒక పాయింట్ ఈ మధ్య ఎక్కువగా చెబుతున్నాను. అదేంటంటే మనమందరము ఆయన కృప కొరకు వేడుకుందాము, ప్రార్థన చేయండి అంటున్నాను. దేవుని కృప కొరకు ఆయన కృప మన మీద ఉండాలి.
ఆయన కృప మన పిల్లల మీద ఉండాలి. ఆయన కృప మన కుటుంబాల మీద ఉండాలి. ఆయన కృప మన సేవ మీద, సంఘాల మీద ఉండాలి. ఆయన కృప మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆయన కృప మన మీద ఉండాలి. అలాగూ ఆయన కృప కొరకు మనం వేడుకుందాము అని చెబుతూ ఉన్నాను. ప్రభువునులారా, ప్రతిరోజు నువ్వు నిద్ర నుండి లేవగానే ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి. ఆమేన్. మన 2 చేతులు దేవుని వైపు పైకి లేపి, దేవా నీ కృప మా మీద సమృద్ధిగా రానివ్వండి అని చెప్పాలి. ఆమేన్. చెప్పండి ఒకసారి అందరూ, దేవా మీ కృప మా మీద సమృద్ధిగా రానివ్వండి. దేవా మీ కృప మా సంఘం మీద సమృద్ధిగా రానివ్వండి. ఆమేన్. ఆయన కృప శాశ్వతమైనది, శాశ్వత కాలం ఉంటుంది. అయితే ప్రియరా, ఆయన కృప ఇంకా మనకు ఎలా ఉంటుందంటే, ఎవరు మనతో ఉండకపోయినా ఆయన కృప మనకి ఎప్పుడు పర్మనెంట్గా తోడుగా ఉంటాడు. మనం పాట పాడతాము కదా, నా తోడు నీవే, నా నీడ నీవే అని పాడతాం కదా. ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. చూడండి, ఆయన కృప మనకు చేసే పనులు ఏంటి అనంటే, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 28వ వచనం చదవండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ప్రభువునులారా, ఆయన కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. అంటే ఆయన కృప మనతో ఉండేలాగా మనం బ్రతకాలి, మనం జీవించాలి. మన ఇంటిపైన దేవుని కృప. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం పొందిన కుటుంబాలు, ఎవరి కుటుంబాలైనా చూడండి, ఆ కుటుంబాల మీద దేవుని కృప ఉన్నది. మీకు తెలుసు, అబ్రహాం కుటుంబం దేవుడు దీవించాడు అని. ఎందుకు దేవుడు అబ్రహాం కుటుంబాన్ని దీవించాడు అనంటే, ఆయన కృప అతని మీద, అనగా అబ్రహాం మీద ఉంది. ఆయన కృప ఆయన మీద ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తే, అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడ్డాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏమి చేయమంటే అది చేశాడు. ఆయన చూపించు స్థలానికి వెళ్ళాడు, ఆయన చెప్పిన మాట విన్నాడు, ఆయన చేయమన్న పని చేశాడు. అబ్రహాం ఈ ఊరు వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళంటే వెళ్ళాడు. అబ్రహాం నీ కొడుకుని ఆ పర్వతం మీదకి, మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళి నాకు బలి ఇవ్వనంటే తీసుకెళ్ళాడు, బలి ఇచ్చేసాడు. అంతే. దేవుడు చెప్పాలే కానీ ఆయన చేసేసాడు. ప్రభువునులారా, అందుకని అబ్రహాము మీద దేవుని కృప ఉన్నది. ఆమేన్. ఈ రోజున నీ మీద కూడా ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే దేవుని మాటకు మనం లోబడి జీవించాలి. దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు ఇప్పుడు ఎలా చెబుతాడు? ఆ రోజుల్లో అంటే యెహోవా దేవుడు ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాంకి చేసేసాడు.
ఆ పీరియడ్ పాత నిబంధన కాలం అయిపోయింది. క్రొత్త నిబంధన కాలంలో చూస్తే మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే డైరెక్ట్గా చెప్పాడు ఇలా చేయండి అని. అలా చేశారు. ఆ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాము. ఆదరణకర్త మనతో ఉండే కాలంలో ఉన్నాము. ఆయన ఇప్పుడు మనకు ఎలాగ చెబుతాడంటే ఆత్మలో తన సేవకుని ద్వారా మనకు చెప్పిస్తూ ఉంటాడు. అదే దేవుడు చెప్పటం. అబ్రహాముకి యెహోవా దేవుడు డైరెక్ట్గా చెప్పాడు. అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న వారికి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు తన సేవకుని ద్వారా వాక్యం రూపంలో చెప్పిస్తూ ఉంటాడు. అంతేగాని ఇంకా వేరే రూపంలో నీ దగ్గరకు వచ్చేయని చెప్పడం. ఇలాగ దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ మాటలకు మనం లోబడినప్పుడు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. శాశ్వత కాలం ఆయన కృప మనతో ఉంటుంది. ఆమేన్. చేతులెత్తి చప్పట్లు కొట్టండి. ప్రభువా నీ కృప మాకు కావాలి అని అడగండి. కావున ప్రభునంపులరా, ఆయన కృప నీతో ఉంటే ఒక్క రోజులో నీ చరిత్ర మారిపోతుంది. ఆమేన్. నేను చెప్పబోయే మాట ఒకటి ఉంది, చెప్పబోతున్నాను. అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలీదు. జస్ట్ నేను మీలాగా చదివింది లేక విన్నది కాబట్టి చెబుతున్నాను. ఈ వారంలోనే సముద్రంలో జాలరి చేపలు పట్టడానికి వెళ్ళాడంట. ఏం జరిగిందో పెద్దగా నేను ఫాలో అవ్వలేదు. కానీ ఒక విచిత్రమైన కాస్ట్లీ చేప ఏదో ఆయన వలలో పడిందంట. ఆ చేపలు ఆ వలలో పడ్డ అంటే చాలా అరుదైనవి, విలువైన ఖరీదైన చేపలు ఆ వలలో పడితే వాటిని లాగి తీసుకొచ్చి వాటిని అమ్మితే ఒక్క రాత్రికే కోట్లు వచ్చినాయి అంట. ఏమి నవ్వేర్రా బాబు, ఒక్క రాత్రికి కోట్ల రూపాయలు వచ్చినాయి అంట. అందుకనే ఏమని రాశారంటే ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయిన జాలరి అని రాశాడు. అది అంతవరకే. ఇక అది ఎంతవరకు ఏంటనేది నేను డీటెయిల్స్ నేను పోను, మీకు చెప్పను. కానీ ఆయన కృప మనతో ఉంటే ఒక్క రాత్రిలోనే నీ చరిత్ర మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేయాలంటే ఒక్కళ్ళు ఎవరు చేయరు. కనీసం ఒక 30-40 మంది ఉండాలి. మధ్యలో టీ ఉండాలి. అది ఆల్ నైట్ ప్రేయర్ అంటే. మధ్యలో కొంచెం బయటికి పోయి వస్తూ ఉండాలి. అది ఆల్ నైట్ ప్రేయర్ అంటే. మధ్యలో ఒక నలుగురు కలిసి 4 మాటలు బయటికి కూడా చెప్పుకుంటే అప్పుడు మళ్ళీ లోపలికి రావాలి. ప్రభువా ప్రభు అని అప్పుడు అనాలి. ఇది ఆల్ నైట్ ప్రేయర్. ఇది గతి లేని ఆల్ నైట్ ప్రేయర్ ఇది. యాకోబుకి ఒక్కడే ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి ప్రేయర్ అంటే ప్రియారా, నీవు మొదటి గంట అంటే 7 గంటలకు ప్రారంభిస్తే 8వ గంట వచ్చేసరికి అంటే 8 గంటలకి నీ స్పిరిట్ హైయర్ లెవెల్కి వెళ్ళిపోద్ది. 9 గంటల టయానికి నీ ఆత్మ ఇంకా శక్తి పొందుకుంటుంది. 10 గంటల టైంకి 11, 12 అయ్యేటప్పటికే నువ్వు దేవుని ఆత్మతో లీనమైపోతావు. 1 గంట 2, 3 అయ్యేటప్పటికే ప్రభుతో కలిసిపోయి ఇక ఎడతెగని బంధము మీ ఇద్దరికి వచ్చేస్తుంది. ఆమేన్. అది ఆల్ నైట్ ప్రేయర్. ప్రభుతో లీనమైపోవటం,
ప్రభువుతో అతుక్కుపోవటం, ప్రభు మీద ఆధారపడటం, దేవుని స్వరం వినటం. అందుకనే తెల్లవారయ్యేటప్పటికే దేవదూత వచ్చి అంటూ ఉన్నాడు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు అనే పేరు యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేయక ముందు ఆ పేరు లేదు.